ఏపీ సర్కార్ నిర్మించనున్న బనకచెర్లపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదన్నారు. సముద్రంలో కలిసే నీటిని కాపాడుకోవటమే తమ ప్రణాళిక అని చెప్పారు. నదుల అనుసంధానంతో తెలంగాణ కూడా లాభమేనన్నారు. దీనిపై అనవసరంగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. తెలంగాణలో గోదావరిపై కాళేశ్వరం నిర్మిస్తుంటే తానెప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు చంద్రబాబు. ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్ళ లాంటివన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానేనని చెప్పారు. కడప జిల్లాలో జరుగుతున్న మహానాడు సభలో ఈ కామెంట్స్ చేశారు చంద్రబాబు. ఏపీ సర్కార్ నిర్మించనున్న బనకచెర్లపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదన్నారు. సముద్రంలో కలిసే నీటిని కాపాడుకోవడమే తమ ప్రణాళిక అని చెప్పారు. నదుల అనుసంధానంతో తెలంగాణ కూడా లాభమేనన్నారు. దీనిపై అనవసరంగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. తెలంగాణలో గోదావరిపై కాళేశ్వరం నిర్మిస్తుంటే తానెప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు చంద్రబాబు. ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్ళలాంటివన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తానేనని చెప్పారు. కడప జిల్లాలో జరుగుతున్న మహానాడు సభలో ఈ కామెంట్స్ చేశారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. నా ఆలోచన ఒకటి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ నాకు ఎప్పుడు చెప్పాను, రెండు కళ్ళను ఆ రోజు చెప్పా. ఈ రోజు చెప్తున్నా, హైదరాబాద్ను అభివృద్ధి చేసింది నేనే, ఘంటాపదంగా చెప్పగలుగుతాను. విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందితే నేను గర్వపడ్డాను. ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ నేను ఆలోచించే విధానం, అక్కడ వాళ్ళు చేస్తుంటే ఈ రాష్ట్రం కూడా బాగుపడాలి. 47 సంవత్సరాలుగా నన్ను ఆదరించారు. మీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నాను. అలాంటి సమయంలో తెలంగాణకు నష్టం జరగదు. గోదావరి నీళ్లు వాళ్ళు ఉపయోగించుకుంటారు. అదే మాదిరిగా అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడ కరువు ప్రాంతమైన రాయలసీమ మిగిలిన ప్రాంతాలు ఉపయోగించుకుంటారు. కడాన నా జీవితాశయం ఒకటే, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రైతాంగం రుణం తీర్చుకోవాలని ఏకైక కోరిక తప్ప వేరే ఆలోచన లేదని మీ అందరికీ